ఒక్క కోశాన కూడా ఈ రాష్ట్రం లేదండి. రైట్. బాలకోటయ్య గారు, ఒకటి అంబేద్కర్ గారి అంత పెద్ద విగ్రహం పెట్టడం అనేది ఓకే, డెఫినెట్గా కొంచెం గర్వకారణంగానే అనిపిస్తుంది. కానీ అది జరుగుతున్నది ఎన్నికల ముందు హడావుడిగా ఎందుకు జరుగుతుందో మీకు కానీ, దళిత సమాజానికి కానీ, లేకపోతే అణగారిన వర్గాలకు కానీ, గిరిజనులకు కానీ అందరికీ తెలుసు. ఏ ఉద్దేశంతో అసలు ఆ విగ్రహ రేపు జరుగుతున్న ఆ విగ్రహ దాన్ని ప్రారంభోత్సవంలో ఉన్న చిత్తశుద్ధి ఎంత ఈ ప్రభుత్వానికి, ఎందుకు ఈ హడావుడి కార్యక్రమం అనే దాని మీద మీరు ఎలా విశ్లేషిస్తున్నారు? వెంకటకృష్ణ గారి ధన్యవాదాలు. తమకే గఫూర్ గారికి, శ్రీనివాసరావు గారికి జై భీములు. ఒక మహానుభావుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, బహుజన కులాల స్వాప్నికుడు అంబేద్కర్ గారి మీద ఒక చర్చ చేయాలంటే ఒక అద్భుతంగా కాలరెత్తుకొని చర్చించాల్సిన ఒక శుభ సందర్భంలో ఏమిటి పరిస్థితి అని చర్చించాల్సిన ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజున ఉంది ఆంధ్రప్రదేశ్లో. దీనికి ప్రధానమైన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయటాన్ని కానీ దళిత సమాజం కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా వ్యతిరేకించరు. 125 అడుగులు విగ్రహం పెట్టినా, కేవలం 25 అడుగులు మాత్రమే పెట్టినా కూడా మేమేం వ్యతిరేకించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు మొత్తం కూడా పరిశీలిస్తే ఈ దుర్మార్గం దేనికి? ఇది రాజకీయం కోసమా? నిజంగా అంబేద్కర్ గారి మీద ఆయనకి ఏమైనా చిత్తశుద్ధి ఉందా? ఆయనకి కడవల కొద్దీ ప్రేమ ఉందా? ఆ ప్రేమ కారిపోతుంటే బకెట్లతో, కుండలతో, కడవలతో, లోటాలతో, గంగాలాలతో పట్టుకోవాలా మేము వెళ్ళి? నిజంగా దళితుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉందా? అసలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే నైతిక అర్హత ఉందా ఆయనకి? నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు ఈ సందర్భంగానే మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక్క నిమిషం నాకు ఎక్కువ ఇవ్వండి వెంకటకృష్ణ గారు. డిబేట్ స్టార్టింగ్లో మీరేం చెప్పారంటే అంబేద్కర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ స్మరిస్తూ గఫూర్ గారు మీరు మాట్లాడండి అని మీరు చెప్పారు. ఇదిగోండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు చేస్తున్న 404 కోట్ల విగ్రహ పండగలో ఆయన మాటని మీరు వినండి కాస్త. మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రలన్నీ కూడా మార్చేలా దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బాధ్యతతో ఆయన భావాల మీద అచంచల విశ్వాసంతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తా ఉన్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 19వ తారీఖున అందరూ కూడా తరలి రావాలని వెంకటకృష్ణ గారు వెంకటకృష్ణ గారు చెప్పండి. ఈ వీడియోలో అంబేద్కర్ అనే పేరు విన్నారా మీరు? విన్నారా మీరు? లేదు. ఎవరో ఆయన విగ్రహం, ఎవరో ఆయన విగ్రహం. దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చెప్పడానికి హృదయం రావడం